హలో గైస్, ఇవాళ హోలీ కాబట్టి స్టాక్ మార్కెట్ మనకి హాలిడే కాబట్టి ఎవరు కూడా మార్కెట్స్కి దొరకలేదు. కానీ రేపైతే ఖచ్చితంగా దొరికిపోతాం అనిపిస్తుంది. ఎందుకంటే గిఫ్ట్ నిఫ్టీ ఈజ్ ఇండికేటింగ్ మోర్ దాన్ 600 పాయింట్స్ డౌన్. నేను రికార్డ్ చేస్తున్న ఈ టైంకి మన ఇండెక్సే కాదు, గ్లోబల్లో ఉన్న చాలా స్టాక్ మార్కెట్ ఇండెక్స్ కూడా కంప్లీట్గా క్రాష్ అయిపోతున్నాయి. ఇది ఎక్స్పెక్టెడే. స్టేట్ ఆఫ్ హర్మూజ్ వచ్చేపాటికి కంప్లీట్గా క్లోజ్ చేశారు, ఇంపార్టెంట్ చోక్ పాయింట్. సో కాబట్టి బ్రెంట్ క్రూడ్ వచ్చేపాటికి విపరీతంగా పెరిగిపోతుంది. ఇది కూడా ఎక్స్పెక్టెడే. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏంట్రా అంటే గోల్డ్ సిల్వర్ వచ్చేపాటికి కంప్లీట్గా క్రాష్ అయిపోతున్నాయి. నేను రికార్డ్ చేస్తాను ఈ టైంకి. ఇలాంటి అన్సర్టన్ సిచ్యువేషన్స్లో, వార్ లైక్ సిచ్యువేషన్స్లో గోల్డ్ సిల్వర్ బాగా పెరగాలి కదా, కానీ క్రాష్ అవుతున్నాయి. సో కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే డాలర్ ఈ క్రూడ్ వచ్చేపాటికి విపరీతంగా పెరిగిపోతుంది. అందరూ కూడా క్రూడ్ని దేంట్లో కొనుక్కోవాలి? డాలర్స్లోనే కొనుక్కోవాలి. సో కాబట్టి రీసెంట్గా ఓవర్ లెవరేజ్ పొజిషన్స్ దేంట్లో ఉన్నాయంటే చాలా మందికి గోల్డ్ సిల్వర్లో ఉన్నాయి. కాబట్టి చాలా కంట్రీస్కి అవన్నింటినీ కూడా డంప్ చేసి ఇమీడియట్గా డాలర్స్ని బాగా కొందామని ట్రై చేస్తున్నారు. కాబట్టి ఈ డాలర్ ఇండెక్స్ బాగా పెరుగుతుంది. సో డాలర్ ఇండెక్స్తో కంపేర్ చేస్తే గోల్డ్ సిల్వర్ కూడా బాగా క్రాష్ అవుతుంది అని చెప్పేసి ఒక ఆర్గ్యుమెంట్. దీని రిలేటెడ్గా ఎవరైనా అలైన్డ్ కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ జైన్ స్ట్రీట్ వాళ్ళు కూడా చాలా మ్యానిపులేట్ చేస్తారని చెప్పేసి. ఎందుకంటే మన మంచి ట్రాక్ రికార్డ్ ఉంది ఇలాంటి వాటిలో మ్యానిపులేట్ చేయడం. ఈసారి కూడా సిల్వర్ రిలేటెడ్ ఎస్పెషల్లీ వాళ్ళు బాగా మ్యానిపులేట్ చేస్తారని చెప్పేసి చాలా రూమర్స్ అయితే మార్కెట్లోకి వస్తున్నాయి. వీ నీడ్ టు సీ, టైం చెప్తుంది అనమాట వీళ్ళు ఏం చేస్తారని చెప్పేసి. పోనీ మార్కెట్లో ఏదైనా సడన్ గా గుడ్ న్యూస్ వచ్చిందా అంటే ఏమీ లేదు. ట్రంప్ వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే అసలైన యుద్ధం ఇప్పుడే మొదలైందని చెప్తున్నారు. అండ్ ఇరాన్ వచ్చేప్పటికి వాళ్ళు కంప్లీట్ గా ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. అండ్ ఇరాన్ లో కొన్ని ఏరియాస్ లో ఎర్త్ క్వేక్స్ వస్తున్నాయంట. నాకు తెలిసి ఏ న్యూక్లియర్ టెస్టింగ్ ఏదో చేస్తున్నారు, నిజంగా ఏం చేస్తారని చెప్పేసి ఆ దేవుడికి తెలియాలి. సో లాట్ ఆఫ్ అప్డేట్స్ ఆర్ కమింగ్ వెరీ సూన్. మీ వ్యూస్ అన్ని కూడా కింద కామెంట్ సెక్షన్ లో డీటెయిల్ గా మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియోని ఇమీడియట్ గా లైక్ కొట్టి షేర్ చేసేయండి. ఫిన్సైట్ 20ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్.